నిజానికి కొన్ని విషయాలకి మనం సిద్ధపడాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ ఫిబ్రవరి 29, 2020 కన్నా ముందు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈసారి నువ్వు ఫ్యూచర్కి వెళ్తే మాకు బాబు పుట్టాడా పాప పుట్టిందని చూస్తావా? ఫియోనా సూసైడ్ చేసుకుంది. నా 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 నా. ఓ తను బానే ఉందా? నేను తన్ని చూడొచ్చు. చూడొచ్చా? హే, నీకిప్పుడు ఎలా ఉందో అర్థం అవుతోంది. మేమందరం నీతో ఉన్నాంగా. ఇది నీకు అర్థం కాదులే. నేను నా బిడ్డని చంపేశాను. మేం ముగ్గురం ఒకే బెడ్ మీద కలిసి పడుకోవాలి అనుకున్నాం. ఒక డాగ్ కూడా కొందాం అనుకున్నాం. అది మా బేబీకి తోడుగా ఉంటుందనుకున్నాం. రోజు మా బేబీని స్కూల్కి పంపించి తన కోసం ఎదురు చూస్తూ ఉండాలనుకున్నాను. ఇలా ఎన్నో కలలు కన్నాను. ఎవ్రీ ఇయర్ తన బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను. తను మొదటిసారి నడవడాన్ని వీడియో తీయాలనుకున్నాను. తను నడవడం, పరిగెత్తడం అంతా రికార్డ్ చేయాలనుకున్నాను. తన కోసం ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవేళ నేనేమైనా తప్పు చేశానా? ఒకవేళ నేను అక్కడికి వెళ్లకుండా ఫియోనాకి ఏమీ చెప్పకుండా ఉండుంటే తనకి ఇదంతా జరిగేది కాదు కదా. నాకు బాగా గుర్తు. ఇంతకు ముందు కూడా నువ్వు నన్ను ఇదే ప్రశ్న అడిగావు. మనుషులు వాళ్ళకి నచ్చినట్టే బతుకుతున్నారని నువ్వు అనుకుంటున్నావా? జరిగేదంతా కూడా ఆ దేవుడి విధి ప్రకారమే జరుగుతుందంటారు. కొందరు ఏదో సుప్రీం పవర్ మనల్ని కంట్రోల్ చేస్తుందనుకుంటారు. కానీ నిజమేమిటంటే ఇదంతా ఆల్రెడీ రాసేశారు. మనం దాన్ని కంట్రోల్ చేయలేము. ఒకవేళ అదే నిజమైతే మనిషిగా ఉండటం బోరింగ్ విషయం. నాకు సమాధానం తెలియదు.
కానీ ఒక మనిషి తలరాత ఇంకొకరి మీద ఆధారపడే ఉంటుంది. ఒకరి వల్ల ఇంకొకరు అఫెక్ట్ అవుతారు. ఎవ్రీథింగ్ హ్యాస్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ కాజ్ ఇంకా ఎఫెక్ట్ ప్రతి మూమెంట్ని మారుస్తుంది. ఫియోనా కేసులో మనందరికీ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. కానీ ఇందులో తప్పు ఒప్పులు ఏమి లేవు. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఏది కరెక్టో ఏది తప్పో చెప్పలేం. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయి. నువ్వే నన్ను గీసామని చెప్పకు. నువ్వు నన్ను గీసావు కదా, అందుకే నన్ను గీశాను. చాలా చండాలంగా ఉంది. రిజల్ట్ కాదు, ఎఫర్ట్ చూడు. నీకెలా అనిపిస్తే అలా. నేను ఇంకోటి అన్నీ చూపిస్తాను. వచ్చేసాడు. దీని చూడు. అన్నయ్య, నాకొక్క సబ్జెక్ట్లో వచ్చిన మార్కులు నీకు మొత్తం సబ్జెక్ట్స్ టోటల్ చేసినా నీకు రావు. అవునులే, వాటి గురించి నీకేం తెలుసు? మేము చదువుకునేటప్పుడు ఏబిసిడి అనే గ్రేడ్స్ ఉండేవి. ఇప్పుడు చూడు 1 2 3 4 5 అని ఉంది. అంతా మారిపోయింది. ఇప్పుడు తెలిసిందా మీ అన్నీ చదువుకోలేదన్న విషయం? స్కూల్లో రిపోర్ట్ కార్డ్ ఇస్తే సంతోషంగా తీసుకొచ్చి నాతో ఏమన్నాడో తెలుసా? నాకు 0 రాలేదమ్మా అన్నాడు. అందుకు నాకు నవ్వు వచ్చేసిందనుకో. ఇవ్వు, ఎన్ని మార్కులు వచ్చాయో చూద్దాం. హ్మ్. పర్వాలేదే. ఇప్పుడు ఏం చదువుకుందాం అనుకుంటున్నావు? ఫిలాసఫీ చదవబోతున్నాను. మళ్ళీ ఫిలాసఫియా? అందరూ ఏం సంపాదించగలవు? చదవడం డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదుగా. ఇప్పుడు నువ్వు కాలేజీకి వెళ్తున్నావు కాబట్టి నీకేది కావాలో అదే ఎంచుకో. నేను నీకు సపోర్ట్ చేస్తాను. నా చదువుకయ్యే ఖర్చు మొత్తం నేనే చూసుకుంటానులే. అరే, ఇప్పుడు మధ్యలో ఖర్చుల గురించి ఎందుకు? నీ దగ్గర డబ్బెంత ఉంది? ట్యూషన్ ఫీజుకి ఫినాన్షియల్ అసిస్టెన్స్కి అప్లై చేస్తాను. స్కూల్ నుంచి వచ్చే స్కాలర్షిప్ నా ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజుకి సరిపోతుంది. ఇంకా మిగతా ఖర్చులకి, పాకెట్ మనీకి ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటానులే. పార్ట్ టైం జాబ్ నువ్వేమి చేయనక్కర్లేదు. శ్రద్ధగా చదువుకో చాలు. నేను చెప్తున్నానుగా, నేను మేనేజ్ చేసుకోగలనని. నువ్వు టెన్షన్ అవ్వకుండా మనశ్శాంతిగా జపాన్కి వెళ్ళు. ఇది నీకెలా తెలుసు? ఇప్పుడు అవన్నీ ఎందుకు? నాకు కూడా తెలుసు. ఏంటి? ఏమైంది? ఇంకా నిద్రపోలేదా? ఆ? ఊరికే ఆలోచిస్తున్నావా ఏమిటి? ఏమీ లేదు, మీరు వెళ్ళండి. నాన్న, ఆ, మీరు అమ్మని ఎలా కలిశారు? ఆ, హఠాత్తుగా ఎందుకు ఈ ప్రశ్న వేశావు? ఒక జాపనీస్ అమ్మాయిని ఎలా పడేశారని తెలుసుకోవటానికి. ఆ విషయం నీకు చెప్పను. ప్లీజ్ చెప్పండి. హా, అదంతా ఒక కాలం. నేను రేసెస్ కోసం జపాన్కు వెళ్ళేవాణ్ణి. ఏం రేసెస్ నాన్న? మోటార్ సైకిల్ రేసెస్. నువ్వే ప్రశ్నించి నువ్వే నవ్వుకుంటున్నావు. మీరు ఇప్పటి వరకు బైక్ నడిపి నేను చూసింది లేదు, ఫోటోల్లో కూడా చూసింది లేదు. నువ్వు నమ్మలేకపోతున్నావు కదా. అది సరే, ఇదేమిటి? నేను ఇక్కడే పుట్టానని నాకు తెలుసు నాన్న. ఈ విషయం నీకెలా తెలుసు? మీరెందుకు ఎప్పుడు నాతో అమ్మ గురించి మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు దాని గురించి అడుగుతున్నావు? అది జరిగి ఎన్నో ఏళ్ళయింది. నా వల్లే అమ్మ చనిపోయిందని అనుకుంటున్నారా?
నువ్వు అలా ఆలోచించకో. ఎందుకంటే తను చనిపోవడానికి నేనే కారణం. నువ్వు పుట్టడానికి ఒక్కరోజు ముందు మీ అమ్మతోటి ఒక చిన్న విషయం కోసం నేను పెద్ద గొడవ చేశాను. నేను ఎంత మొండివాణ్ణో, ఎంత దారుణమైన వాడో నీకు బాగా తెలుసు. ప్రతి విషయాన్ని వాదిస్తాను. ఇప్పుడు చెప్పాలంటే ఆ రోజు నేను ఎందుకు గొడవ పడ్డానో కూడా నాకు జ్ఞాపకం లేదు. కానీ ఆ చిన్న విషయం కోసం ఆ రోజు మీ అమ్మ నాతో గొడవ పడింది. కోపంతో ఊగిపోయింది. అప్పుడు హఠాత్తుగా కింద పడిపోయింది. అప్పుడు పురిటి నొప్పులు వచ్చాయి. ఆ రోజు రాత్రి మంచు బాగా కురిసింది. అప్పుడు మా ఇల్లు ఊరికి దూరంగా ఎక్కడో ఉండేది. 4 వైపులా ఐసుతో నిండింది. రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి. హాస్పిటల్కి వెళ్ళటానికి ఏ దారి లేదు. అలా ఎంతో కష్టపడి మీ అమ్మని ఈ గుడికి తీసుకువెళ్ళాను. నేను చాలాసేపు బయటే ఉన్నాను. అక్కడి నుంచి మీ అమ్మ అరుపులు మాత్రమే వినపడ్డాయి. మీ అమ్మ నొప్పితో విలవిల్లాడిపోయింది. నాన్న, దీనంతటికీ నేనే కారకుణ్ణి. నిన్ను కూడా ఎంతో కష్టపెట్టాను. మీ అమ్మను కూడా ఎంతో కష్టపెట్టాను. ఇదంతా నా తప్పే. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? లేదు, ఇప్పుడే వచ్చాను. ఇదిగో, ఫ్యూచర్లో నేను మీ ముగ్గురి ఫోటో చూశాను. అందుకే నేనే గీశాను. ఇది నిజంగా చాలా ఘోరం. నీకు తెలుసా, మా అమ్మ నన్ను కనేటప్పుడు చనిపోయింది. అప్పుడప్పుడు మా అమ్మ ఎలాంటి వారో తెలుసుకోవాలనుకుంటాను. ఆమె గురించి నేను తెలుసుకోవాలి. ఒక్కసారైనా నేను ఆమెతో మాట్లాడాలనుకుంటున్నాను. ఖచ్చితంగా తను చాలా చాలా మంచి ఆమె అయి ఉంటుంది. అందుకే నాన్న తన్ని ప్రేమించి ఉంటారు. అందుకే నేను అర్థం చేసుకోగలను. ఖచ్చితంగా నీకు ఇది ఎంతో బాధగాను గిల్టీగాను ఉంటుంది. నా పాస్ట్ గురించి నాకు తెలిసినప్పుడు నాకు కూడా అలాగే ఉండేది. నేను పుట్టకుండా ఉండుంటే ఖచ్చితంగా మా నాన్న ఇప్పుడు సంతోషంగా ఉండేవారు. మా అమ్మతో సంతోషంగా జీవించేవారు. కలిసి షాప్ని రన్ చేసేవారు. కలిసి జీవించేవారు. నేను కనుక లేకపోయి ఉంటే మా నాన్న ఎన్ని సంవత్సరాలుగా ఇలా బాధని అనుభవించేవారు కాదు. నేను చాలాసార్లు టైం ట్రావెల్ చేశాను. కానీ ఒక్క విషయం తెలుసు, మనం ఎంత ట్రై చేసినా సరే మన పాస్ట్ని మనం మార్చలేము. కానీ ఒక్క విషయం నిజం కాదు, మా అమ్మ నీ బిడ్డ చనిపోయినందువల్ల మనకి బాధను పశ్చాత్తాపం మాత్రమే మిగిలింది. నిజం ఏంటంటే మనం వాళ్ళని మర్చిపోయినంత వరకు వాళ్ళ ప్రేమ, వాళ్ళ జ్ఞాపకాలు ఎప్పుడు మనతోనే ఉంటాయి. ఇప్పుడు మన జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఇదొక్కటే దారి. అందువల్ల మనం ఎప్పుడూ నవ్వుతూ జీవించాలి.
అప్పుడే వాళ్ళు చేసిన త్యాగం వృధా అవ్వదు. లేదంటే దీన్ని ఇలా కూడా ఆలోచించు. ఆ బిడ్డ నీ నుంచి దూరంగా వెళ్ళలేదనుకో. ఆ బిడ్డ ఇంకొక ప్రపంచంలో ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా జీవిస్తుందనుకో. అందువల్ల మనం ఆ బిడ్డని బ్లెస్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే నువ్వు తన నుంచి ఎంత దూరంగా ఉన్నా తనకి నీ ప్రేమ అందుతూనే ఉంటుంది. ఎందుకంటే నాకు మా అమ్మ ఇప్పుడు కూడా నన్ను చూస్తున్నట్టే అనిపిస్తోంది. I'm sorry. I'm sorry. I'm sorry. ఏ టైంకి నన్ను ఎందుకు పిలిచావు? వచ్చే వారం బయట ఊరికి వెళ్తున్నాను. ఎక్కడికి? కంపెనీలో ఒక ట్రైనింగ్ కోర్స్ ఉంది. మా బాస్ నన్ను 6 నెలల పాటు సపోరాకి పంపిస్తున్నారు. సపోరోకా? అవును. నువ్వెందుకు నాకు ఈ విషయం ఇంతకు ముందే చెప్పలేదు? దీని గురించి చాలా ఆలోచించాను. ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి 6 నెలల్లో ఉండగలనా అని కూడా ఆలోచించాను. కానీ నాకు వేరే మార్గం లేదు. నాకెంతకంటే మరో మంచి అవకాశం దొరకదు. దీనివి ఇంకా చిన్న కుర్రాన్ని కాదు. జీవితంలో మంచి అవకాశాలు మళ్ళీ మళ్ళీ మనకు అందవు. నాకు సంతోషంగానే ఉంది, కానీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 29కి ఆ యాక్సిడెంట్ జరగబోతోంది. నువ్వు ఇప్పుడు సపోరోకి వెళ్ళటం కోఇన్సిడెన్స్ లాగా నీకు అనిపించడం లేదా? నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు తెలిసి నువ్వు చూసే విషయాలన్నీ నేను జపాన్కి వెళ్ళొద్దని చెప్తున్నాయి అనుకుంటున్నాను. నువ్వు ఇక్కడే హాంకాంగ్లో ఉండిపో. నా కోసం వెయిట్ చేస్తూ ఉండు. ఏమో నాకు ఇది మంచిది అనిపించడం లేదు. ఇంకోసారి ఆలోచించుకోవచ్చుగా. నువ్వు నీకు యాక్సిడెంట్ అవుతుందని భయపడుతున్నావా ఏంటి? లేకపోతే నేను జపాన్ పిల్లని ప్రేమిస్తానని కంగారు పడుతున్నావా? నేను సీరియస్గా అంటున్నాను రాయన్, జోక్స్ చేయకు. నీకు మాటిస్తున్నాను, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 29 కల్లా నేను నీ పక్కనే ఉంటాను. ఎవరు తెలుసు, అప్పుడు నీతో పాటు బర్త్డే సెలబ్రేట్ చేసుకునేది ఒక కొత్త రాయన్ కూడా కావచ్చు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నా కోసం వెయిట్ చేయి. ఒక్క నిమిషం. ఇది నీకే. ఇదేంటి? ఇంటికి వెళ్ళాక ఏంటో నువ్వే తెరిచి చూడు. థ్యాంక్ యూ.情緒壞了，滿街雨都輕敲我肩。如你病了，我都顫抖。我站在原地，也不管輸光了運氣，為求沒有一點距離。
త్వరగా రా, క్యాబ్ వచ్చేసింది.我都驚慌，說話未平靜，何以自處沒你一起？我為你生，也共你喜。就算他生再與你，未必想像般凄美。終不能倒轉印記，遇上當天的你，時代在變，亦要共你一起。再見沒有亦然，ఏం చేస్తున్నావు? దాన్ని విరగొట్టకుండా వదలవా? నేను రిపేర్ చేస్తానులే. అంకుల్ నా దగ్గర అంత డబ్బు లేదు, చీప్ గా ఇంకేదైనా ఇస్తారా? ఏంటి చీప్గా కావాలా? కావాలంటే డబ్బులు తీసుకురా. సరే సరే, ఏం పర్వాలేదు, తీసుకో. $20 ఇచ్చే. థ్యాంక్ యూ అంకుల్, బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఇవ్వండి.都不再受理。一起到下世紀。థ్యాంక్ యూ సో మచ్.總相信沒有別離，若有天。సరే చెప్పు, నీ బర్త్డే విషయం ఏంటి? అవన్నీ అడక్కు, నీ గురించి నాకు తెలుసు. నాకు తెలుసు, నువ్వు బాయ్ ఫ్రెండ్ ని కోరుకుని. అయ్యో అవన్నీ చెప్పకు, ఆ తర్వాత విష్ నెరవేరదు. ఎందుకు? సరే చెప్పు, ఆ బుక్ స్టోర్ అబ్బాయి గురించి ఏమనుకుంటున్నా? అయ్యో డ్రింక్స్ అయిపోయాయి, మళ్ళీ సరే ఆర్డర్ ఆర్డర్ చేయాలి. చేస్తాలే. థ్యాంక్ యూ ఫియోనా. మనలో ఎక్కువ డబ్బులు సంపాదించేది నువ్వేలే. బసాయిక్ బాయ్ ఏడి? నేను తను చూడలేదు. ఈ మధ్య తను బుక్ స్టోర్లో పనిచేస్తున్నాడు. ఇప్పుడే అంత స్పష్టంగా కనిపిస్తోంది. రాయన్ బయలుదేరి జపాన్ వెళ్ళాడు. వాడు నేను 2017లో చూశాడు. కానీ ఫియోనాకి జరిగిన ట్రాజడీ తర్వాత మనం కొత్త స్పేస్ టైం ఓపెన్ చేసామనిపిస్తోంది. దానివల్ల ఎన్ని మార్పులు జరిగాయో మనకు తెలియదు. అంతా నేను చూసినట్టుగానే జరుగుతోంది. అది కరెక్టే. రాయన్ నీ బర్త్డేలోగా ఇక్కడికి వస్తానని చెప్పాడు. నీకేం కానివ్వకుండా చూసుకుంటాడు. మన వల్ల అయిన ప్రయత్నం మనం చేసాం. గుర్తుంచుకో, నువ్వు హాంకాంగ్లో ఉన్నంత వరకు నీ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఈసా చనిపోవడం నాకు ఇష్టం లేదు. ఏయ్, మనం ఏ పని చేసినా అది సరిగ్గా రావడం లేదు. నేను ఇంకోసారి నీకు చేయి చూపించాలనుకుంటాను. బాగా చూసి నేర్చుకో. ఆ,
ఇంతెంచుడు. ఇప్పుడంతా నేను రాత్రుళ్ళు తరచూ బాత్రూమ్కి వెళ్ళవలసి వస్తోంది. హార్ట్ బీట్ కూడా ఒక్కొక్కప్పుడు స్లో అవుతుంది, ఫాస్ట్ అవుతోంది. ఎందుకని ఇలా జరుగుతోంది? ఇప్పుడు తాగుడు కూడా మానేశాను. ఇలా చూడు మిత్రమా, మందు తాగడం మానేస్తే ఒకేసారి నయమైపోతుందనుకుంటే మేమింకా కొట్టు మూసేయాల్సిందే. అరే కాదురా, నేను నిజంగానే ఇప్పుడు మారాను. కావాలంటే నువ్వే చూడు, నేను మా అమ్మ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. నేను కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నా. కానీ ఎందుకని నా హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ అవుతోంది? ఏంట్రా ఇది? ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. ఇది గనక ఇలాగే కొనసాగిందంటే నీకు నువ్వే వైద్యం చేసుకోవాలి, నేను వచ్చి చెక్ చేయను. ఇలా చూడు, నీ పల్స్ రేట్ తగ్గుతూ పెరుగుతూ ఉంది, అయినా సరే నీ పట్టుదల వదలవా? మాట్లాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తావా? ఒంటరిగా వెళ్ళడం భయం అంటే నేను కూడా వస్తాను. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సైకాలజిస్ట్ని కలిస్తే మంచిది. అప్పుడు నీకు ఇలా ఎందుకు జరుగుతుందో మనకు వివరంగా తెలుస్తుంది. నేను ఎందుకని వెళ్ళాలి? నాకు వయసు అయిపోతోంది. దీనికి ఏ ట్రీట్మెంటు లేదు. నువ్వు ఏం చూస్తున్నావు? అది నేను కొన్ని సంవత్సరాల క్రితం సైకాలజీలో వెస్టర్న్ మెడిసిన్ కోట్ చేశాను. ఏంటి? చైనీస్ డాక్టర్ వెస్టర్న్ మెడిసినా? నువ్వింకా కామెడీ చేస్తున్నావా? ఇలా చూడు, డాక్టర్ ఇచ్చిన మందులు వాడడం వల్ల రోగమేమీ నయమైపోదు. మనం వెళ్ళి డాక్టర్ని కలిసినప్పుడు ఆ ఎఫెక్ట్ మన బ్రెయిన్ మీద పడుతుంది. దాంతో వాళ్ళు త్వరగా కోలుకుంటారు. తర్వాత ఆ రోగం దానికదే నయమైపోతుంది. చైనీస్ ఇంకా అలోపతి కాంబినేషన్ని ఎక్కువగా జనం యూజ్ చేస్తుంటారు. ఇందులో ఏముంది? ఏదైనా ట్రీట్మెంట్ రాసావా? ఇక్కడ చూసావా? ఇందులో ఏం రాసిందో చూడు. ఎవరైనా వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్లే వాళ్ళు రోగాల బారిన పడతారు అని. అలాగే చాలా మంది వాళ్ళ మనసులో కోపం, బాధ, పశ్చాత్తాపంతో సతమతమవుతుంటారు. అందువల్లే అనారోగ్యం పాలవుతారు. అలాగా? పిచ్చివాగుడు వాక్కు. నువ్వు బలహీనుడివి, మానసికంగాను శారీరకంగాను. ఎమోషన్ థియరీ ఇన్ మెడికల్ క్లాసిక్లో అది మెన్షన్ చేస్తుంది. డిప్రెషన్కి అర్థం ఏంటంటే మెంటల్ స్ట్రెస్ ఉంది అని. చాలా ఏళ్లుగా నువ్వు మెంటల్ స్ట్రెస్లో ఉన్నావు, నీ భార్య జ్ఞాపకాల వల్ల. నేను ఏం చేయగలను? తను నన్ను వదిలేసింది. ఇలా చూడు, నా మాట విను. అనారోగ్యానికి భయపడిపోకుండా దాన్ని ఎదిరించి పోరాడు. అన్నిటినీ మనసులో దాచుకోవద్దు. నువ్వు ఇలా వాగడం ఆపు. ఎప్పుడు చూసినా సైకాలజీ, బుద్ధిజం అంటావు. చెత్త వాగుడు. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎవరికి ఇంతగా హెల్ప్ చేయడం నేను చూడలేదు. నేను తనకి హెల్ప్ చేయట్లేదు. జరిగేది నిజమో అబద్ధమో కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నాను. కాస్త యాక్టింగ్ ఆపుతావా? నాకు తెలుసు నీకు తను నచ్చిందని. తను చెప్పిందంతా కూడా కట్టుకదని నీకు అనుమానం ఉండేది కదా. కాబట్టి తను చెప్పిందంతా కూడా తన ఇమాజినేషన్ అయ్యుండొచ్చేమో. అది అసాధ్యం. నేనెప్పుడూ తనని అనుమానించలేదు. ఒక విషయం గుర్తుంచుకో, తను జపాన్కి వెళ్ళనంత వరకు ఏ సమస్యల్లోనూ పడదు. రోజు ఏదో కారణం చెప్పి తనని కలుస్తూనే ఉండు, ఓకే? అన్నట్టు ఇంకో విషయం, ఒకవేళ తను ఎక్కడికైనా వెళ్తే నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేయి, ఓకే? సరే, నేను తనని చూసుకుంటాను. ఆత్మను కూడా జాగ్రత్తగా చూసుకో. వేరే ఇంకేమైనా? ఇప్పటికంతే. సీ యూ సూన్. ఒక్క నిమిషం చూడు, జాగ్రత్త. సేఫ్ జర్నీ. ఎవరైనా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతే వాళ్ళు అనారోగ్యం బారిన పడతారు. అలాగే చాలా మంది వాళ్ళ మనసులో కోపం, బాధ, పశ్చాత్తాపంతో సతమతమవుతారు. అందువల్ల అనారోగ్యం పాలవుతుంటారు. ఇలా చూడు, నా మాట విను. అనారోగ్యానికి భయపడిపోకుండా దాన్ని ఎదిరించి పోరాడు. అన్నిటినీ మనసులోనే దాచుకోవద్దు.
రాయన్, ఎస్ సార్, చెప్పండి. ఈ 6 నెలల ఇంటర్న్షిప్ నీకు ఎలా అనిపించింది? నిజానికి నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. మీ గైడెన్స్కి, టీచింగ్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంటర్న్షిప్ చివరి డేట్ ఎప్పుడు? 20నా లేక 21నా? 20వ తారీఖు సార్. ఓ గాడ్, ఏమైంది సార్? ఏదైనా ప్రాబ్లమా? ఫిజిటా లీవ్లో వెళ్ళిపోయాడు. తను బాస్కెట్బాల్ ఆడేటప్పుడు ఎడం చేతికి దెబ్బ తగలడం వల్ల సరిగా పనిచేయలేకపోతున్నాడు. సార్, మిస్టర్ ఫుజితా ఇప్పుడు బాగానే ఉన్నారా? ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఇప్పుడు ఓకేనే. కానీ ఇప్పుడు వాడు రెస్ట్ తీసుకోవాలి అంటున్నారు. ఆ, ఇలా చూడు, నీ కుకింగ్ స్కిల్స్ ముందు కంటే చాలా ఇంప్రూవ్ అయింది. వచ్చే వారం మన హోటల్లో చాలా రిజర్వేషన్స్ బుక్ అయ్యాయి. ఇక్కడ స్టాఫ్ కూడా తక్కువ మంది ఉన్నారు. దయచేసి నువ్వు ఇంకొక వారం పాటు ఇక్కడ ఉండగలవా? సార్ అదేంటంటే ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? నేను ఒక ముఖ్యమైన వ్యక్తికి మాటిచ్చాను. నేను తనతో పాటు ఉంటానని, తన బర్త్డే కంటే ముందే అక్కడికి చేరుకుంటానని చెప్పాను. పైగా తన బర్త్డే ఈ నెల ఫిబ్రవరి 29th సార్. కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి సార్. నన్ను దయచేసి క్షమించండి సార్. గర్ల్ ఫ్రెండా? ఆహా, లేదు సార్, తను నా గర్ల్ ఫ్రెండ్ కాదు. ఓకే ఓకే, సరే. పోనీ 20th ఫిబ్రవరి నాడు వెళ్ళు. నన్ను ఏం చేయమంటావు నువ్వే చెప్పు. ఇక్కడ స్టాఫ్ చాలా తక్కువ మంది ఉన్నారు, నీకే తెలుసుగా. అలాగే సార్, ఉంటాను. ఉంటావు కదా? కష్టపడేం చెప్పడం లేదు కదా. నువ్వు గనక ఇక్కడున్నావంటే నాకు ఎంతో సహాయం చేసిన వాడవుతావు. ఆలోచించు ప్లీజ్, నా కోసం. థ్యాంక్ యూ. అది కొత్త సూట్ కేసా? లేదు, పాతదే. నా బెడ్ కింద ఉంది. ఎక్కడికైనా వెళ్తున్నారా? వెళ్ళకూడదా? ఎప్పుడు వెళ్తున్నారు? ఎక్కడికి? ఎవరితో? నేనేమి నీ ఖైదీని కాదు మహారాణి మేడం. ఊరికే అడిగానులే. సరే సరే, వదిలే. చూడు, వచ్చే వారం నేను ఒక వారం రోజులు ఊరికి వెళ్ళాలి. నెక్స్ట్ వీకే కదా వెళ్తున్నారు. సూట్ కేసు ఎందుకు ఇప్పుడే తీశారు? అందువల్ల నీకేమైనా సమస్య? ఆల్రెడీ హాల్లో స్పేస్ లేదు. చూడు, నేను ఊరు వెళ్ళి వచ్చేంత వరకు షాపు నువ్వే చూసుకోవాలి. ఆ? మనం దాన్ని ఎలాగో మూసేస్తాంకా, మరెందుకు చూసుకోవాలి? షాపుని ఎవరో చూసుకోవడానికి వస్తారని మిస్టర్ హూ చెప్పాడు. అతని దగ్గర నుంచి కాల్ వస్తే నువ్వు మేనేజ్ చేసుకుంటావు కదా. సరే. ఇదిగో ఈ పీస్ కూడా తిను. అయితే వెజిటేబుల్స్ తినండి. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఏమైంది? మళ్ళీ హొకైడోకు వెళ్ళావా? అయితే నీ టైం ట్రావెల్కి లీప్ ఇయర్కి సంబంధం లేదు. లేకపోతే ఆ తాయితుని దగ్గర లేకపోవడం వల్ల ఏం జరగలేదా? హే, సర్లే, క్యాండిల్ ఊదు. నీకేమీ కాదు. ఇప్పుడు కేక్ కట్ చేసుకుందామా? ఇలా ఇవ్వు, నేనే కట్ చేస్తాను. హలో. హే, ఎక్కడున్నావు? అంతా ఓకే కదా? ఓకేనే. నేను కాకా ఇంట్లో ఉన్నాను. యూనా కూడా ఇక్కడే ఉంది. నువ్వేం దిగులు పడకు. ఆత్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, పనవగానే నేను వచ్చి కలుస్తాను. ఓకేనా? ఓకే. హే, భయపడకు, నువ్వేం భయపడకు, మనం వచ్చేసాం.
చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, నన్ను క్షమించు. నిన్ను పోగొట్టుకున్నాను. ఇప్పటికీ 28 ఏళ్ళు అయింది. ఆ రోజు నుంచి నేను చాలా దుర్మార్గుణ్ణి అనిపిస్తోంది. అలా అనిపించడం వల్లే నిన్ను చూడ్డానికి నాకు ధైర్యం సరిపోలేదు. మూర్ఖంగా ప్రవర్తించాను. గత 28 ఏళ్లుగా ప్రతిరోజు నేను నిన్ను మర్చిపోవాలనుకున్నాను. ఇక నేను ఒంటరిగా జీవించాలని నాకు నేనే చెప్పుకున్నాను. కానీ నిజం ఏమిటంటే నాకు నేను అబద్ధం చెప్పుకుంటున్నాను. హ. చూడు, ఇదే ఇదే మన అమ్మాయి లైసా. ఇప్పుడు తనకి 28 ఏళ్ళు వచ్చాయి. కానీ ఇన్నేళ్లలో నేనెప్పుడూ తనకి ఒక తండ్రిలా ప్రవర్తించలేదు. తన మొహాన్ని కూడా చూడలేకపోయాను. ఎందుకంటే నేనే వాళ్ళమ్మని తనకి దూరం చేసినందుకు. ఈరోజు నీకు ప్రమాణం చేస్తున్నాను, ఇక నుంచి తనని జాగ్రత్తగా చూసుకుంటాను. ఈ జపాన్ విచిత్రంగా ఉంది. ఇంత పెద్ద నగరంలో ఒక్క చెత్త కుండి కూడా లేదు. ఏమండి ఏమండి ఇలా చూడండి. ఆ? ఇది చాలా శక్తివంతమైన తాయెత్. దీనివల్లే మన బిడ్డ రక్షణగాను సంతోషంగానూ ఉంది. బేబీ పుట్టిన తర్వాత మనం హాంకాంగ్కి వెళ్ళిపోదాం, ఓకే? కానీ నాకు ఇక్కడే నచ్చింది. ఇక్కడ చాలా కోల్డ్గా ఉన్నందువల్ల. నాకు కోల్డ్ నచ్చదనుకోండి. నేను ఇక్కడే పుట్టి పెరగటం వల్ల ఈ ఊరికి నాకు అంత అనుబంధం ఉంది. నేను ఈ చోటు వదిలి రాలేను. ఏమండి, బిడ్డకి పేరేం పెట్టాలో ఆలోచించారా? ఇంకా ఆలోచించలేదు. కూతురు పుడితే ఈసా, కొడుకు పుడితే తాకుయా. ఎలా ఉంది? ఇది జాపనీస్ పేర్లో ఉంది కదా. అయితే మీరే పేరు ఆలోచించండి. హలో, ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను.
చేస్తున్నావే? నా పాస్పోర్ట్ ఎక్కడుంది? పాస్పోర్టా? నాకు సరిగ్గానే వినపడుతుందా? దాన్ని ఎక్కడ పెట్టావో చెప్పు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమైనా అది నీకు ఇవ్వకూడదని నువ్వేగా చెప్పావు. ప్లీజ్ నాకు ఇవ్వు. హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. నాన్నకి స్ట్రోక్ వచ్చి కోమాలో ఉన్నారు. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళకపోతే ఆయనకి ఎప్పటికీ చూడలేను. ఏమంటున్నావు? నిజంగానా? ఇప్పుడెక్కడున్నారు? ఒక ఐడు సపోరు. ఈసాకి తన పాస్పోర్ట్ ఇచ్చేయి. కుదరదు. ఈసా చెప్పకపోయింటే ఇవాళ నేను ఇక్కడ ఉండేదన్నా చెప్పు. ఒకవేళ ఈసా చూసిన ఫ్యూచర్ ఇప్పుడు లేకుండా పోయి ఉండొచ్చు. భవిష్యత్తుని మార్చగలం. ఒకవేళకు వెళ్ళటమే నా డెస్టినీ అయితే, నాకు యాక్సిడెంట్ అవ్వాలని రాసి పెట్టుంటే దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. భయపడకు, నీకేమీ కాదు. డాక్టర్ దగ్గర చూపించుకున్నా కదా, భయపడకు. నీకు త్వరలోనే తగ్గిపోతుంది. అంతే, మనం ఇంటికి కూడా వచ్చేసాం. ఇదిగో ఇంటికి వచ్చేసాం. ఓకే, అంతా సరిపోతుంది. గుడ్ బాయ్. ఏంటి?